రాజులకు రాజు ప్రభులకు ప్రభువునైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. ప్రియ సహోదరులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనుదినము మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారని మేము సంతోషిస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరుపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. మొట్టమొదటిగా నీవు లేవాలి. ఎక్కడి నుండి లేవాలి అని అనుకుంటున్నావు కదూ? ఆధ్యాత్మికమైన మత్తులో నుండి నీవు బయటకు రావాలి. తర్వాత ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థించాలి అంటే రాత్రి మొదటి జామున. ఎవరి కొరకు ప్రార్థించాలి? నీ పసిపిల్లల కొరకు నువ్వు ప్రార్థించాలి. నా పిల్లలు పసివాళ్ళు కాదని తప్పించుకోవద్దు. పసివాళ్ళు కాకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా పసివారే కావచ్చు. ఎట్లా ప్రార్థించాలి? నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీటితో ప్రార్థించాలి. ఎందుకు వారి గురించి ప్రార్థించాలి అంటే ఆకలితో మూర్ఛిల్లిపోతున్నారు కనుక. మాకు అంత సమృద్ధిగా ఉంది, ఆకలి అంటేనే మా పిల్లలకు తెలియదు అని నువ్వు అంటావా? కానీ ఆధ్యాత్మికమైన ఆకలితో మూర్ఛిల్లిపోతున్నారు. ఆధ్యాత్మిక నైతిక విలువలు కోల్పోయి పతనమైపోతున్నారు. కారణం, ఒక తల్లిగా ఒక తండ్రిగా వారి అవసరతలు తీర్చి వారిని పెంచి పెద్ద చేయడమే మా బాధ్యత అని అనుకుంటున్నాము. కానీ దానికంటే ప్రాముఖ్యమైన బాధ్యత దేవుడు ఇచ్చిన పిల్లలను దేవుని కొరకే పెంచాలి. అది మనం చేయలేకపోతున్నాం. ఎందుకు పిల్లలు ఆధ్యాత్మికంగా మూర్ఛిల్లిపోతున్నారు? సూటిగా చెప్పాలి అంటే ప్రార్థించే తల్లిదండ్రులు కరువైపోయారు. ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీవెప్పుడైనా నీ బిడ్డల కోసం దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించిన అనుభవం నీకుందా? ఉంటే నీ బిడ్డలు ధన్యులే. ఒకవేళ లేకపోతే వారి దారి తప్పారు అంటే దానికి కారణం వారు కాదు, నీవే. ప్రార్థించే తల్లిదండ్రులు కలిగిన బిడ్డలు ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన సుజన్నా వెస్లీ తన 9 మంది పిల్లలను రాత్రి పండుకోబెట్టి ఒక్కొక్కరి దగ్గర ప్రార్థించడం మొదలు పెడితే కొన్ని సందర్భాల్లో చివరివాడికి ప్రార్థించి ఆమెన్ అనేసరికి తెల్లవారిపోయేదట. ఆ తల్లి ప్రార్థన ఫలితముగా జాన్ వెస్లీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవుని సేవకుడయ్యాడు. చార్లెస్ వెస్లీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసుడయ్యాడు. అట్లా తన పిల్లలందరూ దేవుని కోసం జీవించగలిగారు. సెయింట్ అగస్టిన్ అనే దైవజనుడు ఈ రీతిగా చెబుతున్నాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యానికి కొట్టుకుని వచ్చాను. ప్రియ స్నేహితుడా, వాక్యం అంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మన గురించి మన బిడ్డలిచ్చే సాక్ష్యం ఏమిటి? కనీసం ఈ రోజైనా మొదలు పెడదామా? నాకు ప్రార్థించడానికి ప్రత్యేకమైన గది లేదని చెప్పకు. అవసరం లేదు. నీ హృదయమే ఆయనకు స్థలం. ఆయనకు నీ హృదయం అనే గది ఉంటే చాలు. నీవు నిద్రపోకముందే నీ బిడ్డల కోసం ప్రార్థించాలి. ఆ తర్వాత సూర్యుని కంటే ముందుగా లేచి నీ బిడ్డల కోసం ప్రార్థనా కంచెను వేయాలి. ఆ రోజు ఆ కంచెను దాటి సాతాను నీ పిల్లల జోలికి రాలేడు. సాతాను ఇంట్లో ప్రవేశించాక తీరికగా ప్రార్థన కంచెను వేస్తున్నాం, ఇక వాడు ఆ కంచె లోపలే తిరుగుతున్నాడు. మనకు మన కుటుంబాలకు సమాధానం లేకుండా చేస్తున్నాడు. మనం కంచె వేయాల్సింది వాడు ప్రవేశింపక ముందు నీ అలారం
నిన్ను లేపడం కాదు, నీ ప్రార్థన సమయం నీకు అలవాటుగా మారాలి. భారము కలిగిన తీర్మానముతో ఒక వారం ప్రయత్నించి చూడు, అది అలవాటుగా మారిపోతుంది. నీ అలవాటు నీ కుటుంబానికి శాంతి, సమాధానం, సమృద్ధినిస్తుంది. ఒక తండ్రిగా యోబు గారు కూడా తన పిల్లలు తప్పు చేస్తారని కాదు, కానీ ఒకవేళ తప్పు చేసి ఉంటారేమోనని నిత్యము బలులను అర్పిస్తూ ఉండేవాడు. తండ్రిగా నీవు కూడా నీ బిడ్డల కోసం వేకువజామున ప్రార్థన బలిపీఠం కట్టాలి. ప్రయత్నించి చూడు, ఇక నీ బిడ్డలు ఎన్నటికీ మూర్ఛిల్లిపోరు. నిజమైన తల్లిగా, తండ్రిగా దేవుడు మనకిచ్చిన బాధ్యతలు నెరవేర్చిన వారం అవుతాం. ఆయన ఇచ్చే గొప్ప బహుమానానికి అర్హులమవుతాం. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొని ప్రార్థిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అదేవిధంగా బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి నీ సన్నిధిని దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ భద్రత, నీ సన్నిధిని, నీ తోడు మాకు దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి. వారిని, వారి కుటుంబాలను మీరు రక్షించండి ప్రభువా. అదేవిధంగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారికి నీ కాపుదల దయచేయండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.